కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేస్తోందని కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ని త్వరగా అమలు చేయాలని బీజేపీ ఓబీసీ మోర్చా డిమాండ్ చేసింది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో బీసీలను మభ్యపెడుతూ బీసీలకు 42% రిజర్వేషన్ ప్రకటిస్తానని కామారెడ్డిలో ప్రకటించి ఏడాది గడుస్తున్నప్పటికీ బీసీ డిక్లరేషన్ అమలు చేయకపోవడం బీసీలను మోసం చేసినట్లేనని తక్షణమే రిజర్వేషన్లో చేపట్టి స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీలకు అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో రేపు మంగళవారం రోజున అన్ని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమం చేపట్టి తహసీల్దార్కి వినతిపత్రం ఇవ్వాలని బీజేపీ ఓబీసీ మోర్చా కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల రాజేందర్, బీజేపీ ఓబీసీ మోర్చా స్టేట్ కౌన్సిలర్ నంబర్ కొత్త శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా జమ్మికుంట మండల అధ్యక్షుడు దొందరవైన రమేష్ యాదవ్, బీజేవైఎం జిల్లా అధికార ప్రతినిధి కైలాసకోటి గణేష్, నాయకులు పులూరు ఈశ్వర్, అలాగే కొండపర్తి ప్రవీణ్, దొంగల రవి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ల ముందు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ చేస్తానని చెప్పి ప్రజలను మోసం చేస్తూ ఏడాది గడిచినప్పుడు కూడా ఇంతవరకు తెలంగాణ రాష్ట్రంలో బీసీలకి 42% రిజర్వేషన్ చేయకపోవడం చాలా ఆశాప్రదంగా ఉంది. త్వరలో బీసీ రిజర్వేషన్ చేయాలని, లేదంటే బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో అనేక ఉద్యమాలు చేపడుతూ తెలంగాణ ప్రభుత్వాన్ని గద్దె దిగేంత వరకు పోరాటం కొనసాగిస్తామని తెలియజేస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఓబీసీ మోర్చా ఇచ్చినటువంటి కార్యక్రమంలో ఈరోజు అన్ని మండల అసెంబ్లీ కేంద్రాల్లో ప్రెస్ మీట్లు నిర్వహిస్తూ రేపు అనగా మంగళవారం రోజున అన్ని రెవెన్యూ ఆఫీసుల్లో ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకంగా ధర్నా చేసి ఎంఆర్ఓ వినతిపత్రం ఇచ్చే విధంగా కార్యక్రమం చేయడం జరిగింది. తదుపరి జిల్లా వ్యాప్తంగా మండల వ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచిన బీసీలకు 42% రిజర్వేషన్ ప్రకటిస్తానని చెప్పేసి ఇంతవరకు ప్రకటించకపోవడం అది సిగ్గుసేటు. దానికి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ 42% రిజర్వేషన్ చేయకపోతే మండల కార్యాలయం ముందు ధర్నాలు చేయడం జరుగుతుంది. హుజరాబాద్ కాన్స్టిట్యున్సీ నుండి అన్ని కార్యక్రమాలు చేస్తాం. ఓబీసీ నుండి కాంగ్రెస్ గద్దెలెక్కే ముందు బీసీలకు పెద్దపీట వేస్తా అని చెప్పి కలయాపన చేస్తూ ఇప్పటికి కూడా సంవత్సరం గడిచినా కూడా సర్పంచ్ ఎలక్షన్లు ఆపుకుంటూ అదేవిధంగా బీసీ డిక్లరేషన్ చేసి కులగణన చేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చి గద్దెలెక్కడం జరిగింది. కానీ అది మరిచి ఆయన ప్రభుత్వాన్ని 1 year ఆగింది కొనసాగిస్తూ ఉన్నాడు. ఇప్పటికి కూడా తను ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఎన్నెన్నో మాటలు తప్పి, కానీ ఇదే కులగణన విషయంలో మాత్రం మాట తప్పితే మాత్రము ఓబీసీ మండల పక్షాన అన్ని విధాలుగా ఎదుర్కొని అందరు ధర్నాలు చేస్తూ రేపు ఎంఆర్ఓ ఆఫీస్లో కూడా మెమోరాండం వేయడం జరుగుతుంది. కావున ఇప్పటికి కూడా కాంగ్రెస్ నాయకులకు కూడా తెలియజేసే ఏమంటే అందరికీ బీసీ కులగణన జరిగితే మనకు కూడా అందరికి కూడా పదవులు కానీ బీసీలకు పెద్దపేట కానీ వేస్తారు. దొరల రెడ్ల కిందనే మనం పనిచేస్తున్నాం ఇప్పటివరకు కూడా. కాబట్టి మనం బీసీలమంతా ఐక్యత ఉండి ఏ పార్టీలో ఎవరున్నా కూడా బీసీలకు వచ్చే సీట్లు మాత్రం కంపల్సరీ రావాలి. అట్లయితేనే రేపు మన సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలు కానీ మనం గెలవగలుగుతాం. వార్డు మెంబర్ స్థాయిలో కూడా మనం ఉండాలి. ఎందుకంటే ఏ దొరో ఏ రెడ్డో కింద మనం పనిచేయడం అనేది మనం ఎప్పటికీ కూడా దొరల కిందనే పాలన జరుగుతుంది. ఎందుకంటే మన కాన్స్టిట్యున్సీకి వచ్చేసరికి మనకి ఇప్పుడు రెడ్డి ఆయన ఎమ్మెల్యే అంటాడు, ఇప్పుడు ఆయన మనం మర్చిపోతాడు, ఓ ఎగారు వస్తాడు, ఆయన పని ఆయన చేసుకొని పోతాడు. కానీ ఇక్కడ బీసీలను పట్టించుకునే నాదులు లేడు. కనీసం కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో బీసీలకు మాత్రం చాలా పెద్దపీట వేయకపోతే రేపు మండలాల వైజ్గా ధర్నాలు చేయడం జరుగుతుంది.